బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అనుచరుడు పిఏ అప్పన్నకు సిట్ నోటీసులు ఇచ్చింది. 3 రోజులుగా అప్పన్నను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో 6గురిని సిట్ విచారిస్తోంది. మరోవైపు త్వరలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత టీటీడీ ఈవో శ్యామలారావు ఇతర అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఇక త్వరలో లడ్డూ కల్తీ నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు అధికారులు. తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ప్రస్తుత టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలారావు అలాగే ఇతర అధికారులు కూడా నోటీసులు ఇచ్చి విచారించినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వెంకటేశాన్ని ఏదైతే దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ రాష్ట్ర సీఎం ప్రకటించిన వెంటనే అలాగే సిట్ కూడా విచారిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం విచారిస్తుంది. దీన్ని ఈ మధ్యనే ఏసీబీకి బదిలీ చేశారు. పూర్తిగా ఈ గత నెల 7వ తారీఖు కూడా ఛార్జీ దాఖలు చేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అనుచరుడు కమ్ పిఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. గత 2 రోజులుగా తిరుపతి కార్యాలయంలో ఆయన విచారిస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఆయనతో పాటు మరో 6గురిని విచారిస్తున్నారు. వీరు ఎవరు అంటే టీటీడీ ఉద్యోగుల, ఆ ప్రైవేట్ డైరీలో పనిచేసే సిబ్బంది అనే విషయం తేలాల్సి ఉంది. మరోవైపు త్వరలో టీటీడీ మాజీ చైర్మన్ పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి, అలాగే టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఎందుకంటే చిట్టు గత 4 రోజులుగా గోప్యంగా విచారిస్తుంది. వీరిని కీలక పరిణామం చెప్పుకోవాలి. గతంలో మొత్తం చిట్టు విచారణలో దాదాపు 6 డైరీలకు సంబంధించిన సిబ్బందితో పాటు వారి యాజమాన్యాన్ని 14 మంది అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో లడ్డూ నెయ్యి కల్తీ జరిగిన విషయంలో ఎవరు పాల్గొన్నారు, ఎవరు ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించేందుకు, అలాగే టెండర్ దాఖలు చేసిన సమయంలో ఎవరు పాల్గొన్నారు, టీటీడీ ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఇప్పుడు తాజా పరిమాణాల నేపథ్యంలో చూసుకుంటే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏకి విచారిస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసిందని చెప్పుకోవాలి. మరోవైపు ఈ కేసులో ప్రమేయం వారి కష్టంగా వదలబోము. దీన్ని సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తుల మనోభావాలు ముడిపడిన అంశం కాబట్టి త్వరలో ఒక నివేదిక కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం అయితే ఉంది. ఎవరైతే మాజీ చైర్మన్ పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఆ సమయంలో ఉన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి కావచ్చు, వారికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వారిని పిలిచి సిట్టు విచారించబోతుంది. దీన్ని పూర్తిగా గోప్యంగా విచారిస్తున్నారు. ఎక్కడ కూడా విషయాన్ని బయట వెల్లడించలేకపోతున్నారు. గత 3 రోజులుగా తిరుపతి కార్యాలయంలో విచారిస్తున్నప్పటికీ అటు మీడియాకి కానీ ఇటు అధికారులు కానీ సమాచారం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరోవైపు ఈ విషయం వస్తున్న విషయాన్ని వెంటనే టీటీడీ మాజీ చైర్మన్ తో మాట్లాడే ప్రయత్నం చేయనప్పటికీ ఆయన అందుబాటులో రావడం లేదు. అయితే పూర్తిగా అధికారులు గతంలో పనిచేసిన వారిని ఒత్తిడి మేరకే టెండర్ దాఖలు చేసిన